షేక్పేట్ గజం 3 లక్షలకు పైగానే ఉంటుంది. అలాంటి ఏరియాలో గులాబీ నేతల అండతో 6 ఎకరాల భూమిని అలవోకగా కబ్జా చేశారు కొందరు మోస్ట్ టాలెంటెడ్ ఫెలోస్. అందులో అన్ని కల్పిత పాత్రలే కావడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70లో సర్వే నెంబర్ 118 ఓల్డ్ 120/A భూమికి అసలు ఓనర్ చింతపల్లి అచ్చయ్య. ఈయనకు 10 ఎకరాల 20 గుంటల భూమి ఉంది. డాక్యుమెంట్ నెంబర్ 1631/1966. నవాబ్ వద్ద నుంచి ఇది తీసుకున్నట్లుగా రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. పొజిషన్లో కూడా ఉన్నాడు. ఇతని కుటుంబం హిల్ఫోర్ట్లో నివాసం ఉండేది. బషీర్బాగ్లో 2007 ఏప్రిల్ 11న అచ్చయ్య మరణించాడు. అయితే యుఎల్సీ డిక్లరేషన్ కాకపోవడంతో సక్సెషన్ రాలేదు. కానీ గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి భూములనైనా ఇట్టే అప్పనంగా అప్పగించేసింది. ఈ భూమి వెనుక జరిగిన తతంగం, ఫేక్ డాక్యుమెంట్స్ చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్ముతాయి. బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డాక్యుమెంట్ నంబర్ 4127/2022, 4128, 4129/2022 అనే 3 డాక్యుమెంట్లకు గాను 48,980 గజాల భూమిని డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇర్వోకబుల్ పవర్ ఆఫ్ అటార్నిటీ చేయించిచ్చారు. ఇదే 10 మంది దొంగ వారసులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నెంబర్ 10768 ఆఫ్ 2022 డెవలప్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాల్సిందిగా కోరారు. రెగ్యులరైజేషన్ కాలేకపోవడంతో గతంలో నిజాంపేట్ కోర్టు తీర్పులు వర్తించవని తెలివిగా కోర్టును తప్పుదారి పట్టించి ఉత్తర్వులు తీసుకున్నారు. అయితే ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫేక్, ఫోర్జరీగా పోలీసులు గుర్తించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కానీ ఆ తర్వాత ఓ ఏసీపీతో రాయబారం నడిపించి ₹1 కోటి లంచం అప్పగించి కేసును కనిపించకుండా చేశారు. వాస్తవానికి అచ్చయ్య కుటుంబం వద్ద కావలి రాములు అనే వ్యక్తి పని మనిషిగా ఉండేవాడు. అచ్చయ్య చనిపోయిన తర్వాత ఆయన వద్ద ఉండే కీలక డాక్యుమెంట్లు దొంగిలించాడని సమాచారం. దీంతో ఆ భూముల్లో గుడిసెలు వేయించి అంతా తమదే అంటూ బిల్డర్స్ వద్దకు తిరిగినట్లు తెలుస్తోంది. అప్పటికే సాహితీ లక్ష్మీనారాయణకు అత్యంత సన్నిహితుడి కూతురు కుటుంబానికి బంధువైన కె మధుసూదన్ రెడ్డి చక్రం తిప్పాడు. సాహితీలో ఎలాగైతే ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి భూములను కొనుగోలు చేసి అమ్మినట్లు చూపించారో ఇక్కడ కూడా అన్ని ఫేక్ మనుషులు ఫేక్ సర్టిఫికెట్స్ తో దందా నడిపించాడు. అందుకు కావలి రాములు, వెంకటరాములు, మాసుల విజయలక్ష్మి, మాసుల సుభాష్, మహేష్లను వాడుకున్నాడు. కుటుంబ సభ్యులుగా ఫేక్ గాళ్లను తయారు చేయడానికి ప్రత్యేకంగా నకిలీ ఐడి కార్డులను సృష్టించినట్లుగా తెలుస్తోంది.